లక్ష్మణ్ చందా మండల్ ధర్మారం గ్రామంలో ముత్యాల పోచమ్మ తల్లి దేవస్థానంలో వివిధ గ్రామాల నుంచి విచ్చేస్తున్న భక్తులకు కనీస సౌకర్యాలు వసతి గృహాలు లేవని భక్తులు తెలియజేస్తున్నారు. గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కమిటీ తగు చర్యలు తీసుకోవాలని తలమడుగు మండల్ కుస్లాపూర్ గ్రామం భక్తులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా నీటి సౌకర్యాలు వచ్చే భక్తులకు కనీస వసతి గృహాలు, స్నానపు ఘట్టాలు, వంటశాలలు నిర్మించాలని ఆలయ కమిటీకి తొందరగా తగు చర్యలు తీసుకోవాలని భక్తులు విన్నవిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తలమడుగు మండల్ కుస్లాపూర్ గ్రామానికి చెందిన రాజు, విలాస్, పోతన్న, అనిల్, ధర్మన్న, శ్రీనివాస్ గ్రామ భక్తులు పాల్గొన్నారు. దాదాపు 150 కిలోమీటర్ల నుంచి వచ్చాము. మేము గత రాత్రి 1 గంటకి ఇక్కడ చేరుకున్నాము. కానీ మా ఆడవాళ్ళకి ఒక పరిస్థితి ఇబ్బంది ఏర్పడింది. ఏంటంటే ఇక్కడ వాళ్ళకి లాట్రిన్ కానీ, బాత్రూమ్స్ కానీ, బట్టలు మార్చుకోవడానికి కానీ కనీస సౌకర్యాలు లేవు. సో ఇలాంటి బాధ, ఇలాంటి పరిస్థితి మరి ఇంకొకరికి రాకూడదని నేను నా తరపున విన్నవించుకుంటున్నాను. కాబట్టి ఆలయ కమిటీ సభ్యులు కానీ, గ్రామస్తులు కానీ, గవర్నమెంట్ అధికారులే కానీ వీళ్ళందరూ మంచి చర్యలు తీసుకొని ఇలాంటి పరిస్థితి ఇంకొకటి రాకుండా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నాం ఇక్కడ మా అమ్మవారి దర్శనానికి. సో ఇప్పటివరకు మరి అలాంటి పరిస్థితి అలాగే కొనసాగుతుంది. కానీ కనీస సౌకర్యాలు మాత్రం ఏర్పాటు చేయడం లేదు. మిగతా అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. కానీ ఇది ఒకటే మాత్రమే మంచిగా అవుతే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము.